ఊరికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినా అని చెప్పుకున్నాడట వెనకటికి ఒక పెద్ద మనిషి. ఆయన పెట్టింది అన్నం, అది కూడా కట్టుకున్న వాళ్ళకి. ఆయనత మాత్రాన అది ఊరికి ఎట్లా ఉపకారం అవుతుంది? ఇగో గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. అరే ఒక్కనాడు బువ్వ పెట్టి సచిందాగా సాధనాన్ని ప్రసారం చేసుకున్నట్టే ఉన్నది అనుకో రాదురి. కావాలంటే మీరే చూడుర్రి. చారాన కోడికి బారాన మసాలా అంటే ఏంటిదో ఇప్పటిదాకా చూడనోళ్లకు ఇదే సువర్ణ అవకాశం. పోతే మళ్ళా దొరకదు. చూడాలనుకున్నోళ్ళు చూడుర్రి. మా వాడు అదృష్టవంతుడు. ఈ ప్రభుత్వం వాడు ఆలన పాలన అన్ని చూసుకుంటుంది. మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచిందంట. కాంగ్రెస్ గవర్నమెంట్ చల్లగా ఉండాలి. చూసిరు కదా, హబ్బా ఎంత మంచిగుందో వీడియో. ఇంట్లో అప్పటి సినిమా హీరోయిన్ జయసుధ మేడం, ఇంకో నటి అన్నపూర్ణమ్మ మస్తు నటించిరు కదా. నటించిర్రు అనొద్దేమో, మస్తు నిజాలు చెప్పిరు కదా. అన్నట్టు ఎన్ని నెలల సంది హాస్టల్ల పిల్లలకు చికెను, మటను, గుడ్డు పెడుతున్నారు. గీ మేడంలు ఇద్దరు గింతగనం చెప్తున్నారని ఆలోచన చేస్తున్నారా? అయ్యో నెలల కమానా చెప్తే ఇప్పుడెందుకు వీడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చెప్పుర్రి. గింత సుత తెలవనట్టున్నది. నిన్నగాక మొన్న అంటే శనివారం నాడు తెలంగాణలో ఉన్న గురుకుల హాస్టళ్ల పిల్లలకు రోజు పెట్టే ఫుడ్ది మెనూ మార్చిరు కదా షేయిపాటి సర్కారోళ్ళు. షేయిపాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు పోయి తొలినాడు గురుకుల హాస్టళ్లనే పిల్లగాండ్లతోటి కలిసి కూర్చొని బువ్వ తిన్నారు. అయితే ఇట్లా శనివారం ఒక్కనాడు పిల్లగాండ్లకు మంచి బువ్వ ఇన్నని తునకలు పెట్టిరో లేదో అప్పుడే అడ్వర్టైజ్మెంట్ లో వేయించుకున్నారు. తెలంగాణలో హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలందరి తల్లిదండ్రులు సర్కార్ కు థ్యాంక్స్ చెప్తున్నారట. సర్కారు పిల్లగాండ్లకు మంచి పోషకాహారం పెడుతున్నదని సప్పట్లు కొడుతున్నారట. శనివారం నాడు మెనూ మార్చుడు, ఆదివారం నాడు ఒక్కనాడే పిల్లల తల్లిదండ్రులు మెచ్చుకునుడు, సోమవారం నాడు సర్కారుకు తెలిసి అడ్వర్టైజ్మెంట్ చేసుడు అన్నీ ఇంత జల్దీ అయిపోయినాయా అని పరిశాన్ కాకుర్రి. సర్కారు దలుచుకుంటే అట్లనే ఉంటది మళ్ళా. అయితే గీ యాడ్ చూసినాక జనాలు ఒక డౌట్ అడుగుతున్నారు. అవుగాని సార్లు 6-7 నెలల సంది హాస్టళ్ల పిల్లగాండ్లు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు మీకు ఇంత జల్దీ ఇనరాలేదా? పిల్లలు హాస్టళ్ల బువ్వదిని వాంతులు చేసుకునుడు, విరేచనాలు చేసుకునుడు మీకు ఇంత జల్దీ కానరాలేదా? 40-50 మంది పిల్లలు చచ్చిపోయినా సుత వార్త మీ దాకా అందలేదు కావచ్చు. కానీ మెనూ మార్చిన తెల్లారే తల్లిదండ్రులు మీ కాడికొచ్చి మెనూ మస్తుందని, ఇప్పుడు పిల్లలు మస్తు పోషకాహారం తింటున్నారని, కానీ పెంచిన సర్కారు పెట్టినట్టు పోషకాల ఫుడ్ ఇప్పటిదాకా పెట్టకపోయినామని వచ్చి ఆళ్లే చెప్పుకుంటున్నారట. ఇచ్చంత్రం మంచిగున్నదుల్లా షేయిపాటి సర్కారోళ్ళది అని జనాలు మాట్లాడుకుంటున్నారు.